ఫ్రిజ్ లో ఉంచిన ఈ 13 వస్తువులు విషంగా మారతాయి. పొరపాటున కూడా ఈ పొరపాటు చేయకండి. చాలా మంది కూరగాయలు లేదా పండ్లు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్ లో ఉంచుతుంటారు. అంతేకాకుండా సమయాభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల రోజు కూరగాయలు మరియు పండ్లు తినని వ్యక్తులు వాటిని తీసుకురాలేని వారు ఫ్రిజ్ లో తెచ్చి నిల్వ చేస్తారు. ఎందుకంటే ఈ వస్తువులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కానీ కొన్ని పండ్లు మరియు కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచకూడదు, ఎందుకంటే ఫ్రిజ్ లో ఉంటే ఫుడ్ పాయిజన్ అవుతాయి. కాబట్టి పొరపాటున కూడా ఫ్రిజ్ లో పెట్టకూడని వాటి గురించి తెలుసుకుందాం. అయితే ముందు మీరు కూడా లక్ష్మీమాత ఆశీస్సులు మీపై నిలవాలంటే ఇలా చేయండి. వీడియో చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో జై లక్ష్మీమాత అని రాయండి. నంబర్ 1 టమాటో. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టమోటాలు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడదు. మీరు టమోటాలు నిల్వ చేయాలనుకుంటే వాటిని గదిలో ఉంచండి. నిజానికి టమాటోలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల వాటి రుచి, ఆకృతిపై ప్రభావం చూపుతుంది మరియు సువాసనలో మార్పు ఉంటుంది. మరియు టమాటో అనేది పండిన తర్వాత ఇథిలీన్ వాయువును విడుదల చేసే ఒక కూరగాయ. ఇది వేగంగా ఉడుకుతుంది. కాబట్టి మీరు టమోటాలు ఉంచాలనుకుంటే వాటిని గదిలో ఉంచండి. 2 ఇళ్లలో ఆడవాళ్లు చాలా పిండి వంటలు చేయడం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. మీకున్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి చేటు చేస్తుందని మీకు తెలుసా? ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు తడి పిండిలో కిణ్వ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. దీని కారణంగా ఫ్రిజ్ లో ఉంచిన పిండిలో అనేక రకాల బ్యాక్టీరియా మరియు హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని ఫ్రిజ్ లో ఉంచేటప్పుడు తీసుకుంటే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. 3 దోసకాయ. దోసకాయను కొన్ని రోజులు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచినట్లయితే అది త్వరగా కుళ్ళిపోతుంది. కాబట్టి దోసకాయను ఫ్రిజ్ లో ఉంచవద్దు, కానీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఇది కాకుండా ఫ్రిజ్ లో ఎక్కువసేపు ఉంచితే దోసకాయను పాడవుతుంది. నంబర్ 4 పొటాటో. కొంతమంది బంగాళాదుంపలను ఇతర కూరగాయలతో పాటు ఫ్రిజ్ లో ఉంచుతారు. కానీ బంగాళాదుంపలను ఫ్రిజ్ లో ఉంచినప్పుడు వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. బంగాళాదుంపలను ఫ్రిజ్ లో ఉంచకండి. సాధారణ ఉష్ణోగ్రత వద్ద బహిరంగ ప్రదేశంలో ఉంచండి. 5 వెల్లుల్లిని కూడా తరచుగా పెద్ద పరిమాణంలో కొనుగోలు చేస్తారు మరియు ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు. అలాంటి పొరపాటు చేయడం మానుకోండి, ఎందుకంటే వెల్లుల్లి చాలా త్వరగా మరియు ముఖ్యంగా బూజు పట్టుతుంది. ఒలిచిన వెల్లుల్లిని అనేక రకాలుగా నిల్వ చేయవచ్చు, కానీ తాజా వెల్లుల్లిని వంటగదిలో నిల్వ చేయడం సులభమైన మరియు ఉత్తమమైన మార్గం. ఎందుకంటే వంటగదిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద వెల్లుల్లి నిల్వ చేయడం వల్ల దాని లక్షణాలు మారవు మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంఖ్య 6 ఉల్లిపాయ. ఉల్లిపాయలు తేమను సులభంగా గ్రహిస్తాయి. కాబట్టి ఉల్లిపాయను ఎల్లప్పుడూ చల్లగా, పొడిగా, చీకటిగా మరియు బాగా వెంటిలేషన్ గదిలో ఉంచాలి. ఉష్ణోగ్రత లేదా తేమ ఎక్కువగా ఉంటే ఉల్లిపాయ మొలకెత్తడం లేదా కుళ్ళిపోతుంది. 7 అల్లం. శీతాకాలంలో టీలో అల్లం ఉండేలా చూసుకోండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంటుంది మరియు త్వరగా జలుబును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కోలుకోవడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని ఫ్రిజ్ లో ఉంచితే త్వరగా బూజు పట్టడం మొదలవుతుంది మరియు దీని వినియోగం వల్ల మూత్రపిండాలు మరియు కాలేయం దెబ్బతింటుంది. 8వది అన్నం. వండిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే బియ్యాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు. 9 పెరుగు. పెరుగును ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచి ఆహారంలో ఉపయోగించకండి. ఈ పెరుగు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ప్రతిరోజు తాజా పెరుగును తినడానికి ప్రయత్నించండి. ఇంకా పెరుగు మిగిలి ఉంటే అప్పుడు కూర లేదా పెరుగు కూరగాయలను తయారు చేయండి మరియు అది తినండి. నేరుగా తీసుకోండి. పాత పెరుగును ఉపయోగించడం మీకు హానికరం. నంబర్ 10 బేకరీ ఉత్పత్తులు. బేకరీ ఉత్పత్తులను ఎప్పుడూ ఫ్రిజ్ లో ఉంచకూడదు. చాలా మందికి పేస్ట్రీలు, చాక్లెట్లు మరియు స్వీట్లు నిల్వ చేసే అలవాటు ఉంటుంది. ఇవి చక్కెరతో తయారు చేస్తారు. పిండి మరియు కార్బోహైడ్రేట్లు. బేకరీ ఉత్పత్తులను తీసుకోవడం వల్ల గుండె, మలబద్ధకం, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి వ్యాధుల బారిన పడవచ్చు. సంఖ్య 11 కారపు వస్తువులు. ఫ్రిజ్ లో స్పైసీ వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు. మసాలా కూరగాయలు, సాస్లు, చట్నీలు మరియు ఊరగాయలలో సోడియం కంటెంట్
ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉపయోగించడం వల్ల మీ శరీరంలోని రక్తపోటు స్థాయిని మరింత దిగజార్చవచ్చు. మీరు ఆహారంతో పాటు ఇవన్నీ తీసుకుంటే మీ శరీరం ఆహారం నుండి పోషకాలను పొందలేరు. నంబర్ 12. పుచ్చకాయ. పుచ్చకాయ ఫ్రిజ్ లో పెడితే విషంగా మారే ఏకైక పండు పుచ్చకాయ. అందుకే పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచకూడదు. నంబర్ 13. బొప్పాయి పండ్లు. వీటిని కూడా ఫ్రిజ్ లో పెడితే పనికిరాకుండా పోతాయి. బొప్పాయిని ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.